హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు న్యూ యూట్యూబర్స్ కోసం నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్ మీద యాడ్స్ అనేవి మనం ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియపరుస్తాను. మన వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు వీడియోస్ మీద వచ్చే యాడ్స్ని మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ తక్కువ ఉంటే యాడ్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి, వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్స్ని ఎలా సెట్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ఈ యాడ్స్ని మనం సెట్ చేసుకోబోయే ముందు మన వీడియో మీద యాడ్స్ ప్లే అవ్వాలంటే మోనిటైజేషన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. కొత్తగా స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ని 4000 వాచ్ టైంని క్రాస్ చేసినట్లయితే మీకు మోనిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మీ వీడియో మీద అయితే యాడ్స్ ప్లే అవుతాయి. అప్పటి నుంచే మనం ఈ మాన్యువల్గా మనం యాడ్స్ అనేవి సెట్ చేసుకునే అవకాశం మనకి ఎనేబుల్ అవుతుంది. మీకు నేను ఒక శాంపిల్ వీడియోని నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో 12 నిమిషాల 53 సెకండ్లు ఉంది. ఇది 10 నిమిషాలు దాటి ఉండాలి. మాన్యువల్గా మనం యాడ్స్ అనేవి సెట్ చేసుకోవాలంటే వీడియో లెంత్ అనేది 10 మినిట్స్ దాటి ఉండాలి. 10 మినిట్స్ లోపు 1 సెకండ్ తక్కువ ఉన్నా కూడా మీది మాన్యువల్ సెట్టింగ్ అయితే ఎనేబుల్ అవ్వదు. 2 యాడ్స్ కానీ 3 యాడ్స్ కానీ ప్లే అవుతాయి. వీడియో రాకముందు ఒక యాడ్, వీడియో అయిపోయిన తర్వాత ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. నేను చివరిగా చేసిన వీడియో హ్యాకర్స్ నుంచి మన ఛానల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న 5 బాక్సులు మాన్యువల్గా మనం ఏ విధంగా యాడ్స్ అనేవి సెట్ చేసుకోవాలనేదే ఇది నేను బీటా వర్షన్లో నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత నేను మీకు మొబైల్లో కూడా ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను మీకు నా ల్యాప్టాప్లో బీటా వర్షన్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డిస్ప్లే యాడ్స్ అనే దానికి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. పక్కనే ఓవర్లే యాడ్స్ అని ఉంది. ఇది ఓవర్లే యాడ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓవర్లే యాడ్స్ అనేవి ఎక్కడ ప్లే అవుతాయో నేను మీకు చూపిస్తాను. యూట్యూబ్ వీడియో ప్లే అయ్యేటప్పుడు కింద భాగాన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్ మార్క్ తోటి నేను రౌండప్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో ప్లే యాడ్నే ఓవర్లే యాడ్స్ అంటారు. తర్వాత స్పాన్సర్డ్ కార్డ్స్ అని ఉంది. ఈ స్పాన్సర్ కార్డ్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వీడియోకి రైట్ సైడ్లో 2 యాడ్స్ అయితే ప్లే అవుతాయి. తర్వాత స్కిప్పబుల్ యాడ్స్ అంటే స్కిప్ చేసే యాడ్స్ అనమాట. మనకు వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మ్యాక్సిమం స్కిప్ యాడ్ అని వస్తుంది. ఇక్కడ ఈ స్కిప్ యాడ్ ఒక 30 సెకండ్స్ యాడ్ ఉంటుంది. మనం పూర్తిగా చూస్తే 30 సెకండ్స్ వరకు చూడొచ్చు. లేదా ఇక్కడ 4 సెకండ్స్ 5 సెకండ్స్ ప్లే అయిన తర్వాత స్కిప్ యాడ్ అని వస్తుంది. ఈ స్కిప్ యాడ్ ను మనం ప్లే చేసినట్టయితే మనం చూడబోయే వీడియోని కంటిన్యూగా చూడొచ్చు. దీన్నే స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అంటారు. దీని తర్వాత నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్ వస్తాయి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్లే అవుతున్న యాడ్కి స్కిప్ యాడ్ అనే ఆప్షన్ అనేది ఉండదు. ఈ యాడ్ అనేది ప్లే అయ్యే వరకు మనం స్కిప్ చేయటాకైతే ఛాన్సెస్ ఉండవు. ఇది నాన్ స్కిప్పబుల్ యాడ్. ఇది నాన్ స్కిప్పబుల్ యాడ్ని కూడా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ కింద చూస్తే లొకేషన్ ఆఫ్ వీడియో యాడ్స్, బిఫోర్ వీడియో, డర్నింగ్ వీడియో, ఆఫ్టర్ వీడియో అని ఉంది. మనం ఈ 3 ఆప్షన్లు కూడా సెలెక్ట్ చేసుకొని ఉంచితే బిఫోర్ వీడియో అంటే మన వీడియో ప్లే అవ్వకముందే ఒక యాడ్ వచ్చేస్తుంది. డర్నింగ్ వీడియో అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఉండాలి. కింద చూస్తే ఆఫ్టర్ వీడియో ఉంది. ఇది ఆఫ్టర్ వీడియో అంటే ఏంటంటే వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత యాడ్ ప్లే అవుతుంది. బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వీడియో అనేవి ఏంటంటే 10 మినిట్స్ లోపున్న వీడియోస్కి ఈ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. 10 మినిట్స్ దాటి ఉన్న వీడియో అయితే మనం మాన్యువల్గా యాడ్స్ని అయితే సెట్ చేసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో 10 మినిట్స్ 18 సెకండ్స్ వీడియో. ఈ 10 మినిట్స్ 18 సెకండ్స్ అంటే 10 మినిట్స్ దాటింది కాబట్టి ఇక్కడ ప్లేస్ మాన్యువల్లీ అనేది హైలైట్ అయి ఉంది. ఇది గనక 10 మినిట్స్ లోపు ఉన్నట్లయితే ప్లేస్ మాన్యువల్ అనేది కనిపించదు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లేస్ మాన్యువల్ అనేది హైలైట్ అయి ఉంది కాబట్టి నేను ప్లేస్ మాన్యువల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే ఈ వీడియో లెంత్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కర్సర్ ఉంది.
ఈ కర్సర్ 0000 దగ్గర ఉంది. ఇది వీడియో 10 minutes 70 seconds ఉంది. ఈ 00 దగ్గర నుంచి నేను ఇది 10 నిమిషాలు వీడియో ఉంది కాబట్టి నేను నిమిషానికి ఒక యాడ్ వచ్చేటట్టుగా నేను సెట్ చేస్తాను. అంటే ఇక్కడ 10 యాడ్ బ్రేక్స్ అనేవి సెట్ చేసుకోవాలి. 10 యాడ్ బ్రేక్స్ అంటే ముందుగా 1 నిమిషానికి 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు ఈ విధంగా 10 నిమిషాల వరకు నేను యాడ్స్ అనేవి సెట్ చేస్తాను. ముందుగా నేను మీకు ఈ కర్సర్ని 1 minute సెట్ చేస్తాను. 1 నిమిషం 2 సెకండ్లు ఆయన సెట్ అయింది, పర్లేదు. పైన ఉన్న యాడ్ బ్రేక్ని సెలెక్ట్ చేయగలనే ఇక్కడ కింద బ్లూ కలర్ డాట్ కనిపిస్తుంది చూడండి. ఈ బ్లూ కలర్ డాట్ దగ్గరికి రాగానే యాడ్ అనేది ప్లే అవుతుంది. రెండోది వచ్చి 2 నిమిషాల 1 సెకండ్స్కి పెట్టాను. ఈ పైన 1 సెకండ్ 3 సెకండ్లు 5 సెకండ్లు అనేవి ఉండొచ్చు, ఏం కాదు. అవి కూడా మనం తర్వాత జీరోస్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 4వ యాడ్ కూడా సెట్ చేశాను. ఇది 5వ యాడ్. ఇది 6. ఇది 7. ఇది 8. ఇది 9. ఇది చివరిగా 10. ఇలాగ నేను 10 నిమిషాల 17 సెకండ్లు ఉన్న వీడియోని 10 యాడ్ బ్రేక్స్ అయితే సెట్ చేసుకున్నాను. అయితే ఈ యాడ్ బ్రేక్స్లో సెకండ్స్ అనేవి చివరిలో ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సమానంగా చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తున్న యాడ్ స్టార్ట్ టైం అనే దగ్గర 2 ఉంది. ఆ 2ని మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ తోటి డిలీట్ చేసి అక్కడ 0 అని టైప్ చేసుకోవటమే. ఈ విధంగా అన్నీ కూడా నేను చివరిలో ఉన్న సెకండ్స్ని జీరోస్ చేసేస్తాను. ఇక్కడ ఇంకా ఏమైనా మనకి డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఏదైనా ఉంటే ఇక్కడ మనం యాడ్ బ్రేక్స్ కింద ఉన్న డిలీట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డిలీట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ వచ్చిన యాడ్ బ్రేక్ అనేది డిలీట్ అయిపోద్ది. ఇది మైనస్ ప్లస్ ఏంటంటే మన వీడియో ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు మనకి టైమింగ్ అనేది అర్థం అవ్వదు. అందుకని మనం ఆ స్కేల్ని వేరియేషన్ చేసుకున్నట్టయితే మనకి జూమ్ అనేది తగ్గటం పెరగటం జరుగుద్ది. ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత పైన కంటిన్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ యాడ్ బ్రేక్స్ అనేవి మనం పెట్టిన టైం ప్రకారం పెట్టిన యాడ్ బ్రేక్స్ అనేవి కూడా సేవ్ అయిపోతాయి. ఈ విధంగా వీడియోలో నేను ఇక్కడ కింద చూపిస్తున్న ఎల్లో కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, డాట్సే యాడ్ బ్రేక్స్ అనమాట. మనం ఇంతకు ముందు సెటప్ చేసిన యాడ్ బ్రేక్స్ అవి. అయితే ఇప్పటి వరకు మనం బీటా వర్షన్లో ఎలా చేసుకోవాలో మనం చూసాం. ఇప్పుడైతే మొబైల్లో మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాం. మొబైల్ అనేది చాలామంది ఉపయోగిస్తారు, అందువల్ల మొబైల్లో కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది క్లాసిక్ స్టూడియో. ఈ క్లాసిక్ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత వీడియో మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో మేనేజర్లో ఏ వీడియోకైతే మనం యాడ్స్ అనేవి సెట్ చేసుకోవాలనుకున్నామో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో దగ్గర ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మానిటైజేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్లో అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఓవర్లే యాడ్స్, స్పాన్సర్డ్ కార్డ్స్, స్కిప్పబుల్ వీడియో యాడ్స్, నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అని వస్తుంది. ఇవన్నీ కూడా 4 కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఉంటుంది. ఏదైనా సెలెక్ట్ చేయని పక్షంలో మీరు ఈ 4 కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 10 minutes లోపు అయితే ఇంతవరకే మనకి ఆప్షన్స్ చూపిస్తే 10 minutes దాటినట్లయితే ఈ విధంగా యాడ్ బ్రేక్స్ చాయిస్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఇంతే, మనం ఇక్కడ ఉన్న బ్లూ కలర్ కర్సర్ని పక్కకు జరిపి ఇన్సర్ట్ యాడ్ అనేది టిక్ చేసినట్లయితే అక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కూడా ఈ వీడియోకి 12 యాడ్స్ నేను ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ కూడా బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో అని ఉంటుంది. వీటిల్లో మనం టిక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీడియో ప్లే అవ్వక ముందు ఒక యాడ్ ప్లే అవుతుంది,
వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకొక యాడ్ ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మాన్యువల్గా మన వీడియో మీద యాడ్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు చూపించాను. ఈ విధంగా వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తున్న కింద ఎల్లో కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ ఎల్లో కలర్ డాట్సే సెట్ చేసుకున్న యాడ్ బ్రేక్స్. ఈ యాడ్ బ్రేక్స్ అనేవి సెట్ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మన వీడియో మీద యాడ్స్ అనేవి ఎక్కువగా ప్లే అవుతాయి. 10 minutes లోపు అయితే 2 యాడ్సే ప్లే అవుతాయి. వీడియో లెంత్ కనుక 10 minutes దాటినట్లయితే మనకి ఇష్టం వచ్చిన విధంగా యాడ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. యాడ్స్ అనేవి మన వీడియో మీద ఎక్కువగా ప్లే అవుతే మనకి ఎక్కువగా కూడా రెవెన్యూ వస్తుంది. అందువల్ల ఈ విధంగా మనం యాడ్ సెట్ చేసుకునే అవకాశాన్ని కూడా యూట్యూబ్ వాళ్ళు మనకి ఆప్షన్ ఇచ్చారు. ఈ విధంగా మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ మీద యాడ్స్ అనేవి మాన్యువల్గా మనం ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.